నమస్కారం అండి. నా పేరు యామిని. నేను మీ రాఘవి హాస్పిటల్లో ఆర్థోపెడిక్ డాక్టర్ని. ఈరోజు మనము నీ జాయింట్స్ అరుగుదల గురించి మాట్లాడుకుందాము. అయితే అరుగుదల ఇక్కడ మనం ఈరోజు ఫోకస్ చేసే పాయింట్ ఏంటంటే, అరుగుదలని మనం ముందుగా గుర్తించవచ్చా? ఒకవేళ గుర్తిస్తే ఏం చేస్తే మనకి ఆ అరుగుదల అనేది పెరగకుండా ఉంటుంది? లేదా మనం అసలు అరుగుదల అనేది మనకి త్వరగా రాకుండా ఉండాలి, ఇంకా డిలే చేయాలి అని అంటే మన చేతిలో ఉన్నంత వరకు మనం ఏం చేయగలము అన్న పాయింట్ మీద మాట్లాడుకుందాం. అరుగుదల అనేది ఎందుకు వస్తుంది? మన బోన్స్కి ఏదైతే కార్టిలేజ్ కవర్ సాఫ్ట్గా ఉండే ఒక కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అయినప్పుడు ప్రెషర్ అనేది మనకి డైరెక్ట్గా బోన్ టిష్యూ మీద పడుతుంది అనమాట. సో దానివల్ల పెయిన్ అనేది డెవలప్ అవుతుంది. ఇది ఒక కారణం. సో దాన్ని మనం ఆ డ్యామేజ్ని స్టార్ట్ అయ్యే ముందు అంటే లైక్ ఒకటేసారి ఎక్కువగా అవ్వదు, ఏదైనా సరే చిన్న పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ పాయింట్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఒక 35-40 ఇయర్స్ వచ్చే వరకు కంప్లైంట్ చేస్తారు. ఏమని? కొంచెం మోకాళ్ళలో నొప్పులు వస్తున్నాయి, లేకపోతే లాంగ్ డ్యూరేషన్ నేను ఒక యాక్టివిటీలో లైక్ పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను, లేకపోతే లాంగ్ అవర్స్ నించోలేకపోతున్నాను. అంటే ఇవన్నీ రీజన్స్ ఏమవుతున్నాయి అంటే దే ఆర్ సేయింగ్ దట్ మీ మజిల్స్ కానీ మీ జాయింట్స్ కానీ నౌ దే నీడ్ సంథింగ్ మోర్. ఇప్పుడు చేసిన దానికంటే మీ ఏజ్ని బట్టి మీరు ఇప్పుడు ఇంకా ఎక్కువ చేయాలి. సో ఏం చేయాలి అని అంటే మీ మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ జాయింట్ కార్టిలేజ్ని మనం డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి అని అంటే సర్టెన్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే లైక్ పైకి నడవడం, అంటే అప్ హిల్లింగ్ అంటాం అనమాట. అంటే పైకి ఉన్న దాని మీద ఎక్కువ దూరం ఎక్కువ మనం పైన ఉండే వస్తువులు అంటే ర్యాంప్ లాంటి సిచ్యువేషన్స్లో నడవకుండా ఉండడం, అప్ అండ్ డౌన్ ఏరియాస్లో ఎక్కువ నడవకుండా ఉండడం, వీలైనంత తక్కువ మెట్లు ఎక్కడం దిగడం అనేవి చేస్తూ ఉండాలన్నమాట. సో వీటి వల్ల ఏమవుతుందంటే మన జాయింట్ మీద పడే లోడ్ తగ్గడం వల్ల మన నీ జాయింట్స్ అనేది ఏదైనా మినిమల్ కార్టిలేజ్ డ్యామేజ్ జరిగినా అది సెల్ఫ్ హీల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదు మనం అట్లాగే లోడ్ చేస్తూ ఉన్నాము అని అంటే ఆ డ్యామేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేము. ఓకే, అట్లాగే మన నీ జాయింట్స్ చుట్టూ ఉండే మజిల్స్ని కూడా సేమ్ టైంలో స్ట్రెంథనింగ్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయో మన నీ జాయింట్ మీద పడే ఫోర్సెస్ని కూడా అది రిడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు 10 points ఫోర్స్ పడుతుంది అని అంటే మజిల్స్ ఎక్కువ యాక్టివ్ ఉండడం వల్ల అట్లీస్ట్ దట్ విల్ కమ్ డౌన్ టు 6 to 7 points. సో దానివల్ల ఏమవుతుంది? ఆఫ్ లోడింగ్ అనేది జరగడం, దానివల్ల మన మోకాళ్ళ మీద బరువు ఎక్కువ పడకపోవడం, కండరాలు అనేది ఆ బరువు తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు అనేది తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అంటే పూర్తిగా తగ్గదు, బట్ మీకు నొప్పి తగ్గి కొంచెం మీ డైలీ యాక్టివిటీస్ పర్ఫామ్ చేసేంత కంఫర్టబుల్గా అయితే ఖచ్చితంగా అవుతారు. అయితే ప్రతిసారి పెయిన్ రాగానే ఓన్లీ నేను ఫిజియోథెరపీ చేస్తా, లేకపోతే నేను ఓన్లీ ఇంజెక్షన్స్ తీసుకుంటా అంటే కుదరదు. దానికి ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది మనం ఫాలో అవ్వాల్సింది ఉంటుంది. నిజంగా అది మోకాలు చిప్పలో లేకపోతే మోకాలు జాయింట్లో ఉండే ఆ 2 bones మధ్యన ఉండే ఇష్యూనా ఏంటా అనేది గమనించుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మోకాలు చుట్టూ ఉండే కండరాలు లేకపోతే మోకాలు లోపల ఉండే కుషన్స్ కానీ తర్వాత మన లిగమెంట్స్ కానీ ఇవి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవి డ్యామేజ్ అయినప్పుడు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉండాలి. సో అరిగినప్పుడు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, అది ఒక ట్రీట్మెంట్. సో అది దేని వల్ల వస్తుంది అనేది తెలుసుకుంటే మీరు దానికి తగ్గట్టుగా మీరు ఏదైనా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని ఫాలో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో గెట్ డయాగ్నోస్డ్ ఎర్లీ. అంటే ఎంత సూన్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం డయాగ్నోస్ చేసుకుంటామో అంత ఎర్లీగా మనము మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం కానీ మన రికవరీ కానీ ఉంటుందన్నమాట. అలాగే మోకాలు చిప్ప కింద కూడా మనకి ఆ కార్టిలేజ్ అనేది అరుగుతూ ఉంటుంది. చాలామంది యంగ్ ఏజ్లో అంటే ఒక 20-30s లోపే, ఇంకా కొంతమంది చిన్న పిల్లల్లో కూడా కూర్చుంటే టక్ మన సౌండ్ రావడము, మోకాళ్ళలో సౌండ్స్ ఎక్కువ వస్తుంది. అది ఎందువల్ల అవుతుంది అని అంటే మనం మోకాలు చిప్ప కింద ఉండే కార్టిలేజ్ డ్యామేజ్ వల్ల అవుతుంది. సో ఇవన్నీ కారణాలు చూసుకుంటూ ఉంటే మన మోకాళ్ళు ఇబ్బంది పడుతున్నాయి, మన మోకాలు అరుగుదల మొదలవుతుంది అని ఒక్కసారి మనకు తెలిస్తే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. అండ్ మనకి ఫర్దర్ ఫ్యూచర్లో ఏవైతే నార్మల్గా ఈ డీజనరేటివ్ ఆర్థరైటిస్ అనేది మోకాలు అరగడం అనేది వెరీ నార్మల్ థింగ్. అది మనం ఏదైనా సరే ఒక వస్తువుని ఎక్కువ రోజులు వాడితే ఎలా అయితే అది అరిగిపోయి చిరిగిపోతుందో మన బాడీ కూడా అలాంటిది. సో దానికి మనం ఎప్పుడే కానీ సప్లిమెంట్స్ ఇచ్చి ప్రొటెక్ట్ చేసుకునే ట్రై చేయాలి, కానీ దాన్ని కంప్లీట్గా ప్రివెంట్ అయితే ఎవరు చేయలేరు. సో
మనం ప్రొటెక్ట్ మాత్రమే చేసుకోగలం. ఎవరికైనా సరే గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఆస్టియోఆర్థరైటిస్ అనేది చాలా మందికి డెవలప్ అవ్వచ్చు, కానీ ఆ గ్రేడ్ 1 గ్రేడ్ 2లో మనం ఏదైతే మెజర్స్ తీసుకుంటామో దాన్ని బట్టి మనం గ్రేడ్ 3కి గ్రేడ్ 4కి ఎంత లేట్గా ప్రోగ్రెస్ అవుతామా అనే టైం అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో మీకు ఏమైనా మోకాలు నొప్పులు ఉన్నా, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా, మోకాలు చుట్టూ ఏమన్నా సమస్య ఉన్నా, మోకాలు జారిపోతున్నట్టు అనిపిస్తున్నా, ఇన్స్టెబిలిటీ అంటాం మనం, ఇలాంటి ఏ ఇష్యూస్ ఉన్నా సరే ఒక డాక్టర్ని చూడండి. మీరు ఆ డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్ని బట్టి మీ మోకాల్ని జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ.